ఈ అనంతమైన విషయంలో ఆకాశం కంటే సముద్రమే పెద్ద రహస్యాల గనిగా చెప్తారు. కానీ అత్యంత రహస్యమైంది మృత్యువు. మృత్యువు తలుచుకుంటే వచ్చే భయం కంటే వచ్చే భయం ఈ భూమి మీద మరి ఏదీ లేదు. ఒక ఆస్ట్రేలియన్ నర్సు ఈ మృత్యు భయాన్ని ఛేదించాలనుకుంది. 8 సంవత్సరాలుగా రోగులకు సేవ చేస్తున్న బ్రోనీ వేర్ అనే ఈ నర్సు ఈ విషయంపై రీసెర్చ్ చేసి చనిపోయే కొద్ది రోజుల ముందుగా వాళ్ళ మనసులో మాటల్ని రికార్డు చేసింది. వాళ్ళ మనోవేదన కూడా విన్నది. వాళ్ళు జీవితంలో చేసిన తప్పుల గురించి ఏమనుకుంటున్నారంటే, మొదటిది, నేను అనుకుంటున్నట్టుగానే జీవించి ఉండాల్సింది, ఎప్పుడు ఇతరుల ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగానే జీవించాను అని. వాళ్ళల్లో రాబోయే మరణం గురించిన భయం కంటే వాళ్ళు చేసిన తప్పుల గురించి బాధే ఎక్కువ కనిపించింది. రెండోది, నేను అనవసరంగా వర్క్ విషయంలో ఎక్కువగా టెన్షన్ పడ్డాను, అలా పడకుండా ఉండాల్సింది అని. ఇక మూడవది, భయం లేకుండా నా మనసులో భావాలను ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండేదని, ఎప్పుడు సిగ్గు లేదా భయం నన్ను ఆపేసేవని. నాలుగవది, ఇంకా ఎక్కువ సమయం నేను ఫ్రెండ్స్తో గడిపి ఉండాల్సిందని. ఆఖరిది, నేను సంతోషంగా ఉంటే ప్రతి క్షణం నేను ఆస్వాదించి ఉండేవాడిని అని అనుకున్నారట. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు అనుకుంటే ఇది ఒక్కసారి వినండి. నలుగురు బాగుంటేనే కదరా మనం బాగుంటాం.